హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఐ హోప్ ఆల్ యు ఆర్ డూయింగ్ గుడ్. మేమైతే ఈరోజు తిరువన్నామలై వచ్చాం, అంటే అరుణాచలం వచ్చాము. అరుణాచలంలో మేమైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. హే గైస్, టైం అయితే 8:05 అవుతుంది. మేము ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. చాలా దూరం ఉంది గైస్. హాయ్ గాయ్స్. హాయ్ పండు. మాది ఇప్పుడే 1 కిలోమీటర్ ఫినిష్ అయింది గాయ్స్. ఇంకా ఎదరికి వెళ్తున్నాం. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్, ఎందుకంటే ఎండలో నడవలేరు. చాలామంది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 4 o'clockకి 5 o'clock అలా లేచి స్టార్ట్ అవుతారు, లేదంటే సాయంత్రం చేస్తారు ఎక్కువ. ఎందుకంటే 14 kilometers నడవాలి కాబట్టి ఎండ వస్తే నడవలేరు. అండ్ అందుట్లో ఇది మెయిన్ రోడ్ మీద నడవాలి కాబట్టి ట్రాఫిక్ అదంతా ఉంటుంది. మ్యాక్సిమం 14 kilometersకి 5 hours to 6 hours పడుతుందని చెప్పారు. నడిచేదాన్ని బట్టి ఉంటుంది. ఈ కనపడుతున్న కొండ చుట్టూతో తిరగాలి. ఇది మొత్తం 14 kilometers ఉంటుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు స్టార్ట్ చేసాము. మ్యాక్సిమం వీలు కుదిరితే ఎవరన్నా గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయండి, అప్పుడే మంచిది. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం వర్షం పడింది రాత్రి, కొంచెం చల్లగానే ఉంది. ఎండ కూడా వస్తుంది. మరి చూడాలి తర్వాత ఎలా ఉంటుందో. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటిని విజిట్ చేసి అక్కడ దండం పెట్టుకొని వెళ్తూ ఉండాలి. ఒక టెంపుల్ అయితే లోపలికి ఉంటుంది, మిగతా అన్ని రోడ్డు మీదకే ఉంటాయి. అలా ఈ 14 kilometers నడిచేదారిలో కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. వెహికల్ సౌండ్స్ ఏమైనా వస్తుంటే సారీ గాయస్, మేమైతే మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాం కాబట్టి వెహికల్స్ వెళ్తున్నాయి, అందుకే వాటి హార్న్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ప్లీజ్ అవాయిడ్ ఇట్. పాప మీ గుర్రంకి కాలుకి ఏదో అయింది గాయస్. మేమైతే ప్రస్తుతానికి 3 kilometers అయితే వచ్చాము. అక్కడ ల్యాండ్ మార్క్ ఉంది, కనిపిస్తుందా? 3/14 అని ఉంది. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 hour అవుతుంది. 1 hourకి మేము 3 kilometers అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి. ఫైనల్లీ 4 kilometers రీచ్ అయ్యాము. చూసారా, ఇలా చిన్న చిన్న టెంపుల్స్లో దండం పెట్టుకొని వెళ్తూ ఉండాలి. ఇలా కనపడుతున్న చిన్న చిన్న టెంపుల్స్లో దండం పెట్టుకుంటూ అలా మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఇంకా 10 kilometers ఉంది. లెట్స్ గో. మా వాళ్ళు ఎదురెక్కడో ఉన్నారు, నేనే స్లోగా వెళ్తూ ఉన్నాను. ఈ అరుణాచలం టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉంది. దీనికి ఇంకో పేరు తిరువన్నామలై. చాలామంది వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇదివరకు వచ్చాను, కానీ అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. 5 kilometers అయితే రీచ్ అయ్యాము. ఇంకా 9 kilometers ఉంది. పీకాక్ ఉంది. మేము కొంత దూరం వచ్చిన తర్వాత మాకు పికాక్ కనిపించింది. లైటింగ్ సరిగ్గా లేదు. జింకలు. కొబ్బరి పువ్వు నా ఫేవరెట్. 7 kilometers అయితే రీచ్ అయ్యాము. ఇంకా 7 kilometers ఉంది, అంటే హాఫ్ వచ్చాము, ఇంకా హాఫ్ ఉంది. అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మెయిన్ రోడ్. కొండ చాలా పెద్దగా ఉంది. మా వెళ్ళే దారిలో యానిమల్స్ కూడా కొన్ని కనిపించాయి, లైక్ పికాక్, డీర్స్, ఎలిఫెంట్ జోన్ కూడా చూశాను, కానీ ఎలిఫెంట్ అయితే కనిపించలేదు. చూసారా, నా వెనకమాల కనబడుతున్న కొండ చుట్టూతో ఇప్పుడైతే మేము ప్రదక్షిణ చేస్తున్నాము. ఆ కొండ చుట్టూతో 14 kilometers ఉంటుంది. ఫ్యూ డేస్ బ్యాక్ నేను వలసపల్లి నడిచి వెళ్ళాను.
అది 10 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ 2 అవర్స్లో ఫినిష్ చేసాం మేము. 5కి ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే 7 కల్లా వెళ్ళిపోయాం అక్కడికి. అండ్ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి 8 అలా అయింది. మొన్న వలసపల్లి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అందుకే 2 అవర్స్లో ఫినిష్ చేసాము. ఇక్కడ కొంతసేపు అక్కడ కూర్చొని అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 7 కిలోమీటర్స్ నడిచేసరికి 2 అవర్స్ అయింది. ఇంకా 2 అవర్స్లో రీచ్ అవుతాము. అండ్ 1 అవర్ దర్శనం ఉంటుంది. 9 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది మేము నడవాల్సింది. మా వాళ్ళు ఇక్కడ ఇద్దరు మసాజ్ చేయించుకుంటున్నారు. నెక్స్ట్ నేను కూడా చేయించుకుంటా. హాయ్, తనిష్క్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఉంది? ఇంకా 750 మీటర్స్ ఉంది. మా గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది. ఫైనలీ గాయ్స్, ఆఫ్టర్ 5.5 అవర్స్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:39 అవుతుంది. మేము 8కి స్టార్ట్ అయ్యాము, 8:05కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వస్తాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. బాయ్. ఫైనల్లీ గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడితో మా అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయింది. దర్శనం కూడా అయిపోయింది. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and don't forget to hit on the bell icon. See you in the next video. Bye bye.